రాష్ట్రంలో ఎండలు పెరిగాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సిటీ బస్సులలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. వాటర్ ట్యాంకర్ల కోసం బిందెలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు జనం. కొంతమంది ఆన్లైన్లో వాటర్ ట్యాంకులను బుక్ చేసుకుంటున్నారు. గత సర్కారు పాలనలో చెరువులు, కుంటలు కబ్జాలు చేసినందుకే సిటీలో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందని ఆరోపిస్తున్నారు నగరవాసులు. సిటీలో నీటి సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో భూగర్భ జలాలు మాత్రం తగ్గడంతో ఆ పబ్లిక్ మాత్రము వాటర్ గురించి నానా అవస్థలు పడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుండి ఈ పని చేస్తున్నారు, ఏ బస్సులకు ఎక్కువగా ఇలాంటి సమ్మర్లో వాటర్స్ని తీసుకెళ్తారని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇప్పుడు సమ్మర్ ఎఫెక్ట్? ఇప్పుడు కొంచెం టైటే ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు అమీర్పేట్ ఉన్నది, ఇది మన ఎస్ఆర్ నగర్, ఇక్కడ ఇవన్నీ ఏమంటే హాస్టల్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి కమర్షియల్ కాబట్టి ఇప్పుడు బోర్వెల్ ఉన్నారు, అక్కడ అంతా బోర్వెల్ వేస్తుండే, ఇప్పుడు బోర్వెల్ లేదు కాబట్టి మాకు ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ వాటర్ కొంచెం ఇస్తున్నాం సర్వీసు. ఇప్పుడు 2 డేస్లో మేము క్లియర్ చేస్తున్నాం. ఈడ ఎంతైతే చేస్తున్నామో అన్నీ 24 అవర్స్లో క్లియర్ చేస్తున్నాము. కాకపోతే కొంచెం టైట్ అవుతుంది మాకు కూడా. మేము కూడా అలసిపోతున్నాం. మార్నింగ్ వస్తున్నాం, మార్నింగ్ 7 o'clock ఓపెన్ అవుతుంది, నైట్ 10 o'clock 11 o'clock దాకా కూడా నడిపిస్తున్నాం. కానీ కొంచెం టైట్ ఉంటుంది. కస్టమర్ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారా లేకుంటే డైరెక్ట్గా వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలా? లే ఆన్లైన్ అన్న. ఇప్పుడు క్యాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అలా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఏ ఫోన్ నెంబర్ మీద అయితే ఉంటుందో అదే ఫోన్ నెంబర్ మీద బుకింగ్ అవుతుంది. ఈ వాటర్ ట్యాంకులలో ఎన్ని లీటర్లు పడుతుంటాయి నీళ్ళు? అంటే పెద్దవి చిన్నవి రెండు ఉంటాయా? 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. 5,000 లీటర్ చిన్న బండి ఉంటుంది, 10,000 లీటర్ పెద్ద బండి ఉంటుంది. అంటే దానికి ఏమి రేట్ ఉంటుంది, దీనికి ఏమి రేట్ ఉంటుంది? ఎంత తీసుకుంటుంది? ఇది 500 ఉంటుంది. చిన్న బండి 5,000 లీటర్స్ ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. 10 kg ఉంటుంది, అదేమో 1,000 రూపీస్ ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు కమర్షియల్గా ఎంత తీసుకుంటారు మీరు? డొమెస్టిక్ ఏసీ ఎంత తీసుకుంటున్నారు వాటర్? కమర్షియల్ అయితే 850 గవర్నమెంట్ రేట్ ఉందన్న. కమర్షియల్ 850 ఇస్తారు, ఎవరి దగ్గరికి పోయినా కానీ 850 ఇస్తారు. పెద్ద బండి అయితే 1,700 ఉంటుంది, 1,700 ఇస్తారు. ఎవరి దగ్గర ఏం డిమాండ్ చేసేది లేదు, ఏం చేయట్లేదు కూడా. అంటే రోజు ఎన్ని ట్రిప్పులు మీరు వాటర్ కొడతారు? ఒక 5 kg 13 to 14 ట్రిప్ అవుతాయి. ఒక 10 kg ఒక 9 to 10 ట్రిప్స్ అవుతాయి అంతే. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్నాక ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాక వాటర్ని అది ఎన్ని రోజులకు ఒకసారి మీరు అక్కడ వాళ్ళకి అందిస్తున్నారు? 10 kg అయితే సేమ్, ఇప్పుడైతే ఒక 2 డేస్కి వెళ్ళి సేమ్ డే పోతున్నవి 10 kg ట్రిప్స్. 5 kg అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి 3 days పడుతుంది. అంటే మీకు బుకింగ్లు ఎక్కడి నుంచి వస్తుంటాయి? అంటే కమర్షియల్ వస్తాయా, డొమెస్టిక్ వస్తాయా బుకింగ్? డొమెస్టిక్ బుకింగ్స్ ఎక్కువ వస్తాయి మనకు, కమర్షియల్ ఏమి లేవు. కమర్షియల్ బుకింగ్ ఒక 10% వస్తాయి. ఒక 90 ట్రిప్లు డొమెస్టిక్ బుకింగ్ ఉంటే ఒక 10 ట్రిప్స్ కమర్షియల్ బుకింగ్ కూడా ఉంటుంది దాంట్లో. చలికాలంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంటుంది? చలికాలంలో అయితే చాలా డిమాండ్ తగ్గి ఉంటుంది మనకు. ఒక బండికు 2-3 ట్రిప్స్ చాలా అంటే. ఇప్పుడైతే ట్రిప్ చాలా ట్రిప్స్ పెరిగినవి కానీ అంత ట్రిప్ డెలివరీ అయితే లేవు. ఎందుకంటే కస్టమర్ తోటి మాట్లాడాలా, మళ్ళీ వాళ్ళు చెప్పాలా, తెప్పించుకోవాలా, చాలా టైం వేస్ట్ అవుతుంది. అది కూడా మనకు రోజుకు మీరు 14 ట్రిప్స్ అయితే కంపల్సరీ అవుతాయి. అంటే ఎక్కువగా మాత్రము పూర్ పీపుల్స్ ఎక్కడైతే ఉంటారో ఆ డొమెస్టిక్ ఏరియాలకు మాత్రం ఫుల్ వాటర్ సప్లై ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎండలు పెరిగిన కొద్ది అని చెప్పడం అనేది జరిగింది. హైదరాబాద్లో కొన్ని విక్కిరి సెక్షన్ బస్తీలలో మాత్రము వాటర్ కష్టాలు తప్పడం లేదు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది మాదాపూర్ పక్కన ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము ఈ బస్తీలో ట్యాంకర్ వస్తుందని ఇక్కడ వెళ్ళవడ్డాం సార్. అందరూ నీళ్ళు అయితే రావట్లేదు, చాలా రోజుల నుండి వస్తలేవు. 10 నిమిషాలు 20 నిమిషాలు ఇడుస్తానే అంటాడు కానీ సన్నగా వస్తుంది, ఎక్కువ రావు. మా అమ్మాయి డెలివరీ అయింది, బట్టలు ఉత్తుకొని స్నానం చేయించుకుని ఉడక లేవు నీళ్ళు, చాలా కష్టంగా ఉంది. నీళ్ళు ట్యాంకర్ వస్తుందని అందరం ఎండల్లో పడ్డాము. ఎవరు తెప్పిస్తామన్నారు కిందోళ్ళు, అందుకోసమని అంత రాయి ఉంది కదా, బండ ఉంది కదా, బోర్లు అయితే పడవు. ట్యాంకర్లు వస్తాయంటున్నారు కానీ 4 రోజులు బుక్ చేసుకుంటే 4 రోజులకు వస్తాయంట. 4 రోజుల వరకు మేమేమి వాడుకోవాలి, మరి మాకు ఇబ్బందులు. గుట్ట మీదకి ఎక్కమంటాం, ట్యాంకర్లు పైకి రావు అని అంటున్నారు సార్. ఎండాకాలం వచ్చిందమ్మా చూసి వాడుకోండి అని 40 నిమిషాలు అంటారు కానీ 40 నిమిషాలు కూడా ఫుల్ ఇప్పరు, ఏమి ఇప్పరు. చాలా సన్నగా ఇప్పుతారు. ఆ సన్న నీళ్ళు అసలు ఎటు సరిపోవట్లేదు. తాగడానికి కూడా గొంతు కూడా తడుపుకోవడానికి కూడా నీళ్ళు రావట్లేదు. అంత ఇబ్బందిగా ఉంది మాకైతే. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. దయచేసి కొంచెం నీళ్ళు వచ్చేటట్టు చూడండి అని అది కోరుకుంటున్నాం మేమైతే. ఎండాకాలం వచ్చిందంటే అసలు నీళ్ళే ఉండవు.
అంత ఇదే పరిస్థితి, ఎవరికైనా ఇదే పరిస్థితి. ఇంకోటి ఏ గదిలో అయినా ఈ పై వరకు మొత్తం ఆ కిందికి ఎట్లా ఉందో ఆ కిందికి వెళ్ళిపోతాయో నీళ్ళు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఈ పైన మట్టుకు నీళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళకి చాలా ప్రాబ్లం. నువ్వు ఎవరైనా మా వర్షాకాలంలో బోర్లు వేసుకున్న వాళ్ళు వర్షాకాలంలో వస్తుండే, ఇప్పుడు ఆ బోర్లుక ఎండిపోయినాయి. వాళ్ళతోనే తెచ్చుకుంటుంటే మేము నీళ్లు, బోరు ఉన్న వాళ్ళతో ఆడుకుంటూ బిందె 2 బిందెలు ఇస్తుండ్రు, వాళ్ళకే కరువు అయినాయి నీళ్లు. వాళ్ళే ట్యాంకులు తెప్పించుకుంటుంటున్నారు, కానీ ఇంకా మేము ఇట్లే జనాలు అందరం కలిసి తెప్పించుకొని మంచిగా 2 బిందెలు ఆడుకొని ఉంటాం. వాటర్ సోర్స్ ఎట్లా ఉంది మీ బస్తీలో? వాటర్ గత నెల నుంచి వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఎగువ ప్రాంతం, ఇది హైటెక్ సిటీ కూతపేట దూరంలో ఉంది మా ఇజ్జత్ నగర్ బస్తీ. అయితే మాకు ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లమే ఉంది. ఇక్కడ బోర్ కూడా వేసుకుంటే వాటర్లు పడవు, పడిన బోర్ మాత్రం ఎండాకాలంలో పనిచేయదు. డెవలప్మెంట్ కావడం వల్ల కొద్దిగా బిల్డింగ్లు కట్టడం వల్ల ఏమైందంటే జనాలు ఎక్కువ అయ్యారు, కిరాయికి అట్లా జనాలు ఎక్కువ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు గతంలో వేసినటువంటి పైపులు దానిని కూడా కొద్దిగా డెవలప్ అంటే పెద్ద పైపులు వేయాలి, వేసి వాటర్ వచ్చేటట్టు చేయాలి. ఇప్పటికి కూడా కొంత ఈ ఏరియాకు ఇప్పుడు వాటర్ లైనే లేదు, కొన్ని ఏరియాల్లో పైప్ లైన్ లేదు, మెయిన్ పైప్ లైన్ లేదు. ఇట్లా చాలా ఇబ్బంది. అసలు ఎండాకాలం వస్తే నరక యాతన అనుభవించాలి వాటర్ లేక. తర్వాత ప్రైవేట్ ట్యాంకర్లకు బుక్ చేసుకుంటే కూడా ప్రైవేట్ ట్యాంకర్లు రావు. అయితే చుట్టుముట్టు ఇక్కడ ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ కంపెనీలోకి వదిలి లేబర్ కార్డులకు ఇబ్బందులు చేస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. చిన్న చిన్న గల్లులు ఉన్నాయి, ఆ గల్ల పొంటే ఏమవుతుందంటే వాటర్ పైపులు దూరం ఉండే లైన్లు, ఆ లైన్లు దూరం ఉండడం వల్ల ఏమవుతుంది అక్కడ వాటర్ ఎక్కడం లేదు, వాళ్ళు తిప్పినా కూడా వాటర్ ఎక్కడం లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా 2 నెలలు ఉంది, ఇంకా 2 నెలలు అంటే మినిమం జూన్ ఎండింగ్ వరకు ఎండలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్లో ఇంత వాటర్ ప్రాబ్లం ఉంటే జూన్ ఎండింగ్ వరకు ఇంకా ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. కనీసం ప్రైవేట్ వాటర్ గురించి పోతే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. గవర్నమెంట్కు బుక్ చేసుకుంటే 10 రోజులు 15 రోజులకు ఒక ట్యాంక్ వస్తుంది. ఆ ట్యాంకులో వచ్చే వరకు ఇక్కడ డ్రైవర్లు కూడా భయపడుతున్నారు, గవర్నమెంట్ డ్రైవర్లు భయపడుతుంటారు. ఎందుకంటే ఈ రోడ్లు బాగాలేవు, ఆటోలు ఉంటాయి, లేబర్ కాలనీ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అవన్నీ జరిపించుకుంటే వాళ్ళకు రిస్క్ పడుతుంది అని చెప్పి డ్రైవర్లు కూడా వస్తలేరు. చిన్న పిల్లలు ఉంటారు, డ్రైవర్లు వస్తలేరు భయపడి. ఇది జరుగుతుంది బ్రదర్ ఇక్కడ. తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలం, తడి గొంతులరిపాయే తుమ్మెదాలం. తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో, తడి గొంతులరిపాయే తుమ్మెదాలం. రకరక నల్లాలొస్తే ఒక్క బిందె నిండదా అగ్గో, రకరక నల్లాలొస్తే ఒక్క బిందె నిండదాయే. రోజు విడిసి రోజు వచ్చే తుమ్మెదాలో, నీళ్ళేమో సాలవాయే తుమ్మెదాలం. ఖచ్చితంగా ఈ పబ్లిక్ అందరిని కూడా ఆదుకోవాలని కూడా మా అందరి తరపున మీకు తెలియజేస్తూ, మీరు ఈ విషయాన్ని ఇంత దూరం వచ్చి మా అంశాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని ప్రత్యేకంగా మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వం దృష్టి సాధించేసి వీళ్లకు సరైన నీటి వసతులను కల్పించాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అనిల్ కుమార్తో అరుణ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.